ఈ రోజు ఈ వీడియోలో ద షాడో స్ట్రేస్ అనే సినిమా గురించి మాట్లాడుకుందాం. అరోరా రిబెరో లీడ్ గా టిమో జజాంటో డైరెక్షన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి, దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పద. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, షాడోస్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ అసాసిన్స్ అని ఒకటి ఉంటది. ఎవరినైనా చంపాలి అని వీళ్ళ ఆర్గనైజేషన్ కి కాంట్రాక్ట్ ఇస్తే వాడు ప్రపంచంలో ఎక్కడున్నా సరే సైలెంట్ గా వెళ్లి వైలెంట్ గా చంపేసి వస్తూ ఉంటారు. ఇక రీసెంట్ గా వీళ్ళకి జపాన్ లో మాఫియా లీడర్ ని చంపే కాంట్రాక్ట్ వస్తుంది. ఈ పని చేయడానికి మన హీరోయిన్ 13 అక్కడికి పంపిస్తారు. అయితే ఆ క్రిమినల్ ని చంపే ప్రాసెస్ లో మన 13 పొరపాటున ఓ సివిలియన్ ని చంపుతుంది. దాంతో షాడో ఆర్గనైజేషన్ 13 ని సస్పెండ్ చేసి సైక్ రిట్రైనింగ్ కోసం జకార్తా అనే సిటీకి పంపుతారు. అక్కడికి వచ్చాక తనకి మాంజీ అనే పిల్లాడు పరిచయం అవుతాడు. తనతో 13 కి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. అంటే 13 ఒక అనాథ. చిన్నప్పుడే షాడో ఆర్గనైజేషన్ లో చేరి ప్రేమ ఆప్యాయతలకు దూరంగా చంపాలి లేదా చావాలి అన్నట్టు పెరుగుతుంది. సారీ, పెంచుతారు. కానీ ఇప్పుడు మాంజీకి దగ్గర అయ్యి తనలో ఓ తమ్ముడిని చూసుకుంటది. అయితే ఓ రోజు మాంజీ వాళ్ళ అమ్మని ఎవరో చంపేసి తనని కిడ్నాప్ చేస్తారు. దాంతో మన 13 అసలు మాంజీని ఎవరు ఎత్తుకెళ్లారు, ఎందుకు ఎత్తుకెళ్లారని వేట మొదలు పెడుతుంది. ఈ క్రమంలో తను ఓ క్రిమినల్ ఆర్గనైజేషన్ కి, పోలీస్ డిపార్ట్మెంట్ కి, పవర్ఫుల్ పొలిటీషియన్స్ కి, ఆఖరికి తన ఆర్గనైజేషన్ కి కూడా ఎదురు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. మాంజీని కాపాడటానికి జకార్తా సిటీని రక్తంతో ఎరుపెక్కిస్తది. మరి తర్వాత ఏం జరిగింది? అసలు మాంజీని ఎవరు కిడ్నాప్ చేశారు? కారణం ఏంటి? అసలు వాళ్ళు తన అమ్మని ఎందుకు చంపారు? మాంజీని కాపాడే ప్రయత్నంలో 13 ఎలాంటి విధ్వంసం సృష్టించింది? మధ్యలో తన ఆర్గనైజేషన్ ఎందుకు దూరింది? చివరికి ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా బాగుంది, నాకైతే నచ్చింది. స్టోరీ, స్క్రీన్ ప్లే రొటీన్ గానే ఉంటాయి గానీ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం ఒళ్ళు గొగ్గురు పొడిచేలా ఉంటాయి. ఈ సినిమాలో తెగని బాడీ పార్ట్ అంటూ ఉండదు. వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటదంటే జాన్ విక్ కూడా సిగ్గుతో తలదించుకుంటాడు. సినిమా స్టార్ట్ అవ్వటమే జపాన్ లో జరిగే ఒక బీభత్సమైన యాక్షన్ సీక్వెన్స్ తో మొదలవుతుంది. ఇదే క్లైమాక్స్ లాగా ఉంది. ముందు ముందు దీన్ని మ్యాచ్ చేసే లెవెల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయా, డిసప్పాయింట్ అవుతానా ఏమో అనుకున్నా గానీ అది జస్ట్ శాంపులేనని తర్వాత అర్థమైంది. దీని తర్వాత ఓ అరగంట ప్లాట్ ని ఇంట్రొడ్యూస్ చేయడానికి, క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి వాడుకుంటారు. మన 13 కోల్డ్ బ్లడెడ్ కిల్లరే అయినా తనకు ఆ జీవితం నచ్చదు. ఎంతసేపు వాడిని చంపటం వీడిని చంపటమేనా, జీవితంలో ఇంకేం ఉండదా అని ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఫేస్ చేస్తూ ఉంటది. ఈ టైంలో తనకి మాంజీ పరిచయం అవటం, తనతో అనుబంధం ఏర్పడటంతో తనకి మళ్లీ జీవితం మీద ఆశ పుడుతుంది. ఇక ఎప్పుడైతే మాంజీ కిడ్నాప్ అవుతాడో తన ప్రపంచం మళ్లీ తలకిందులవుతుంది. ఇక ఇక్కడి నుంచి సినిమా నాన్ స్టాప్ యాక్షన్ సీక్వెన్సెస్ తో సాగుతుంది. మాంజీ కోసం సిటీ అంతా వెతుకుతూ వీర విధ్వంసం సృష్టిస్తూ అడ్డు వచ్చిన వాళ్ళందరినీ ఊచకొత్తగా వస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఏంటి ఈ సినిమా ఎటుపోతుంది, క్లైమాక్స్ దుబ్బెడతాడా ఏంది అనుకున్నా గానీ క్లైమాక్స్ ఎపిసోడ్ నెక్స్ట్ లెవెల్ అనేలా ఉంటది. మొత్తంగా ఓ అద్దిరిపోయే యాక్షన్ సినిమా చూశాననే ఫీల్ అయితే వచ్చింది. ఒకవేళ మీకు హైలీ వైలెంట్ యాక్షన్ మూవీస్ ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి. ప్రస్తుతం ఇది నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు. అది విషయం.